ఈనాటి చిట్టి కథలలో భాగంగా వెంకటేశ్వర స్వామి గెడ్డానికి పచ్చకర్పూరం పూయడం గురించి చెప్పుకుందామండి. వెంకటేశ్వర స్వామి భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాళ్వార్. ఈయన తిరుమలలో పువ్వుల తోట వేసి ఆ తోటలోని పువ్వులతో మాలలు అల్లి స్వామికి సమర్పించేవారు. పువ్వుల తోటకు నీటి కోసం బావి త్రవ్వకంలో భార్య సహాయం తీసుకున్నారు అనంతాళ్వార్. ఆళ్వార్ గుణపంతో బావి త్రవ్వుతూ ఉంటే భార్య తట్టలో మట్టిని దూరంగా పోసి వచ్చేది. శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి ఆళ్వారికి సాయం చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. బాలుడు అడిగితే ఆళ్వార్ గారి భార్య అంగీకరిస్తుంది. భార్య త్వరగా మట్టి తట్టలు తీసుకుని వస్తుంటే చూసి ఆళ్వార్ కారణం అడిగితే బాలుడు సాయం చేయడం గురించి చెప్తుంది. అంత ఆళ్వార్ కోపంతో గుణపాన్ని బాలునిపైకి విసిరితే అది బాలుని గెడ్డానికి తగిలి గాయమవుతుంది. కానీ అనంతాళ్వార్ ఈ విషయం పట్టించుకోక తన పనిలో నిమగ్నమై బావిని త్రవ్వుతూ ఉంటారు. బాలుడు వెళ్ళిపోతాడు. సాయంత్రం పూలమాలలు తీసుకుని స్వామి గుడికి వెళ్తే అక్కడ స్వామివారి గెడ్డం నుండి రక్తం కారుతూ ఉంటే చూసి ఆళ్వార్ తాను గుణపం విసిరింది సాక్షాత్తు శ్రీనివాసుని మీదకే అని తెలుసుకుంటాడు. వెంటనే పచ్చకర్పూరం స్వామివారి గెడ్డం పైన అద్దుతాడు కన్నీటితో. ఆళ్వార్ భక్తికి మెచ్చిన స్వామి తాను ఎప్పటికీ పచ్చకర్పూరం గెడ్డం పైన ధరిస్తాను అని ఆళ్వారికి వరమిస్తాడు. ఇప్పటికీ మనం అనంతాళ్వార్ స్వామిపైకి విసిరిన గుణపాన్ని మహద్వారం దాటిన తర్వాత కుడివైపున గోడకు వ్రేలాడుతూ ఉండటాన్ని చూడవచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం స్వామివారి ఆలయం వెనుక ఉంటుంది. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి ఆళ్వార్ బృందావనానికి వెళ్తారు. ఇదండి విషయం. మరొక మంచి ఆధ్యాత్మిక ఇతివృత్తాన్ని త్వరలో చెప్పుకుందాం. ఓం నమో వెంకటేశాయ.